చెల్లెలా భూదేవి నువ్వు చింతనంతకు నీదెంత కష్టపడడానికి తీర్చు. సురుల బట్టి వాడు చాలా కష్టపెట్టుచున్నవాడు. సురుల బట్టి వాడు చాలా కష్టపెట్టుచున్నవాడు. చాలా కష్టాలు పెట్టుతున్నాడు. సురుల బట్టి వాడు చాలా పరమాత్ముని వరమాని పాపాత్ముడు దుష్టుడు. పరమాత్ముని వరమాని పాపాత్ముడు దుష్టుడు. పాపాత్ముడు దుష్టుడు. దుర్మార్గుడైన రావణ బ్రహ్మణుడు 30 కోట్ల దేవతలను చాలా కష్టపెడుతున్నాడు అన్నయ్య. నువ్వు ఎలాగైనా కనుకరించి ఆ దుర్మార్గులను నాశనం చేయాలని. 14 భువనములు లెక్కగా అస్థి దిక్పాలకుల బంధ పరిసరా. 14 భువనములు లెక్కగా అస్థి దిక్పాలకుల బంధ పరిసరా. 14 భువనములు లెక్కగా అస్థి దిక్పాలకుల సంవరించరా. 14 భువనములు లెక్కగా ఆ 14 భువనములు ఎదికైనా కూడా ఆ 30 కోట్ల రాక్షసులను సంహరించాడు. క్షితిపాతి అగుదాశరథుడు అతడు సుతులు లేకనయున్నవాడు. క్షితిపాతి అగుదాశరథుడు అతడు సుతులు లేకనయున్నవాడు. అతడు సుతులు లేకనయున్నవాడు. క్షితిపాతి అగుదాశరథుడు అతడు అతనికి నీవు వరసుతుడావై జన్మించి. అతనికి నీవు వరసుతుడావై జన్మించి. అతనికి నీవు వరసుతుడావై జన్మించి. అతనికి నీవు వరసుతుడావై జన్మించి. సుతుడావై జన్మించి. వ్రతము చేసి ప్రజల ఆదరించుము దేవా. అన్నయ్య, అయోధ్య నగరం పరిపాలించేటువంటి దశరథ మహారాజు వృత్త సంతానము లేక చాలా బాధపడుతున్నాడు అన్నయ్య. నీవు అతని గర్భంలో శ్రీరామచంద్రుడిగా అవతరించి దుర్మార్గులైన రావణ బ్రహ్మలను రాక్షసులను నాశనం చేయవలసిందిగా కోరుతున్నాను అన్నయ్య.
చెల్లెలా ఆదిశేషుడు వేసి లక్ష్మణుగా గాయించదను భరత ఓంకారం బట్టి భరత చిత్రాగ్నం చేసేదాను చెరుకు చిత్రమును బట్టి భరత చిత్రాగ్నం చేసేదాను ఓంకారమును బట్టి సీతను గావించదను నారాయణను నేను నరుడనై జన్మించదను మీరు నిక్షేపంగా ఉండాలి మీరు ఉన్న చోటకే వెళ్ళిపోయి చేయగలరు సరే అన్నయ్య అలాగే వెళ్ళవచ్చు చల్లగా వెళ్ళదు అయ్యో జాబురి అతి బతులను నా నామము దశరథ అయ్యో జాబురి అతి బతులను నా నామము దశరథ రాజుగా అయ్యో జాబురి అతి బతులను నా నామము దశరథ రాజుగా అయ్యో జాబురి అతి బతులను నా నామము దశరథ రాజుగా రామ లక్ష్మణులు భర్త శత్రుఘ్నులు నలుగురు నా కుమారులురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నా కుమారులురా నలుగురు నా కుమారులురా నలుగురు నా కుమారులురా కంసలియా కైక సుమిత్ర ముగ్గురు నా భార్యలురా కైక సుమిత్ర ముగ్గురు నా భార్యలురా పరిపాలించేది దశరథ మహారాజు దశరథ మహారాజు అంటారా అయ్యా మీకు ఎందరన్నా పోరాగాలు జలగాలు ఏమన్నా పిల్లలు జిల్లలు ఏమన్నా ఉన్నారా ముగ్గురు భార్యలు నలుగురు కుమారులు నా యొక్క నామం దశరథ మహారాజు ఆహా ఈ సింహాసనంపై కూర్చున్నాము ఎప్పుడైనా